దుర్యోధనుడే లేకపోతే ఈ కర్ణుడి నాడిలా నీ ముందు నిలిచేవాడమ్మా? ఏనాడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. రాజ్యమాతనిదైన రాజరికం నాదిగా కనుసన్నుల కౌరవ సామ్రాజ్యాన్ని నిలమని మకుటం లేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు. పాండవులతో సమరానికి సుయోధనునికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, నా బలం, నా జనం, నా ప్రాణం, నేనే కర్ణుణ్ణి, కర్ణుడే నేను అని చాటిన మహామానసుడమ్మా నా రారాజు. తన భార్య కొంగులాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన భార్యకు క్షమాపణలు చెప్పుకున్న స్నేహమూర్తమ్మ నా కౌరవాన్మయుడు. అటువంటి రారాజును విడిచి ధర్మజులతో చెయ్యి కలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునేంత మందుని కాదు. ఇంకేదైనా సరే కోరుకో, నెరవేర్చి తీరుతాను. ఏమిటి, రణరంగంలో పాండవులను వధించరాదా? శభాష్! ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు. అతడిని వధించను. భీముడు అడ్డుపడి ఆవహం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అసలే పట్టదు. అతనికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మాద్రే